జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర కంచుకోట అయితే కాదు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏమార్చో మోసం చేసో ఏదో ఒకటి చేసి అక్కడ ఓట్లు రాబట్టే ప్రయత్నంలో భాగంగా క్యాపిటల్ని అక్కడ పెట్టి, లేదా మనకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళు రాయలసీమ కడప ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఈరోజు ఉత్తరాంధ్రకి తీసుకొచ్చి అక్కడ పెత్తందారులుగా వేసాడు. అంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఎవరికి వీళ్ళకి పని చేయలేదు. వైవి సుబ్బారెడ్డిని, విజయసాయిరెడ్డిని అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసి వీళ్ళని పెత్తందారులుగా పెట్టి అక్కడ భూ కబ్జాలు అవన్నీ మొన్నటిదాకా రన్ చేసాడు, అవన్నీ బయటికి తీశారు. మనందరం మాట్లాడాం. అయితే ఉత్తరాంధ్ర మీద ఇప్పుడు స్పెషల్గా ప్రేమ కురిపించేస్తున్నాడు. అక్కడ ఎంత డబ్బు అయినా పర్లే, ఇంటికి గుమ్మరించేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనీషియల్గా ఓ 30 కోట్లు ఖర్చు పెడదాం, అవసరమైతే ఒక 50 ఖర్చు పెడదాం, ఏంటి ఒక నియోజకవర్గానికి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గంటాపదంగా చెప్తున్నారు. అయితే నిజంగా మనం ఈ డబ్బు వ్యవహారాన్ని పక్కన పెట్టి ఉత్తరాంధ్రకి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనే దాన్ని ఒకసారి మనం బేరీ చేయాలి. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి. ఈరోజు రాజధాని అక్కడ తీసుకొచ్చామని చెప్పి ఈ యొక్క పేరుతో, అంటే ఈ యొక్క మాటలతో అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఏమార్చే ప్రయత్నం జరుగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మరి నేను ఒక మాట చెప్పగలను. ఉత్తరాంధ్ర ప్రజలు శ్రమజీవులు, నీతిమంతులు, బుద్ధిమంతులు, రెక్కల కష్టాన్ని నమ్ముకొని సౌమ్యులు కూడా. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అర్థం చేసుకోండి, ఈరోజు పాలనా రాజధాని కాదు. ఋషికొండకు బోడుగట్టి కట్టిన బిల్డింగులన్నీ కూడా టూరిజం డెవలప్మెంట్ బిల్డింగ్లు. ఉత్తరాంధ్ర అరకు లోయ వ్యాలీ లాంటివి వచ్చి చూడటానికి ఎవరన్నా టూరిస్టులు వస్తే అక్కడ గెస్ట్ హౌస్లు ఉండేవి గతంలో. అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి సినిమా షూటింగ్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి అద్దెలకు ఇచ్చుకొని, అది టూరిజం శాఖకు సంబంధించినటువంటి బిల్డింగ్లే తప్ప ప్రభుత్వ పరిపాలనా భవనాలు మాత్రం కాదు. రికార్డులో అదే ఉంది. నేను అంటుండేది ఏంటంటే, ఉత్తరాంధ్రలో భీమిలి కాన్స్టిట్యున్సీలో 52 కొండల్ని అన్యాక్రాంతం చేసినోడు ఈ జగనాసురుడు. మట్టి మాఫియా చేరి 52 కొండలు భీమిలి కాన్స్టిట్యున్సీలో కాలగర్భంలో కలిసిపోయినాయి. తర్వాత ఎర్రమట్టి దిబ్బల్ని నాశనం చేసేస్తున్నారు. ప్రకృతి సహజమైనటువంటి నేచర్ ఉండి ఎన్నో సినిమా షూటింగులకి ప్రకృతికి టూరిజం డెవలప్ అయ్యే ఎర్రమట్టి దిబ్బలన్నీ చదును చేసి సత్యనాశనం చేస్తున్నారు. ఇది ఇంకా నేను చెప్తాను. దశపల్లా భూములు 3000 కోట్ల విలువైనటువంటి దశపల్లా భూములు నాకేశారు. తర్వాత ఇది ఒక బాగైనండి, నిన్నగాక మొన్న ఒక గిరిజనుడు రోడ్డు సరిగా లేక వాళ్ళ బిడ్డ చచ్చిపోవడం జరిగింది. గ్రామీణ సడక్క యోజన కింద, ఏంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదు, గ్రామీణ సడక్క యోజన కింద 115 రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయిస్తే ఉత్తరాంధ్రకి కేవలం 8 రోడ్లు మాత్రమే కేటాయించిండు 3 జిల్లాలకి. ఏంది 3 జిల్లాలకి 8 రోడ్లు. మొత్తం వచ్చిన రోడ్లు ఎన్ని? కేంద్ర గ్రామీణ సడక్క యోజన కింద వచ్చింది 115 రోడ్లు, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్. ఏమైంది? 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్ గవర్నమెంట్. ఉత్తరాంధ్ర మీద అంత అవిద్య ప్రేమ ఉంటే స్పీకర్ తమ్మినేని సీతారాం, అధర్మ ప్రసాదరావు గారు, ధర్మాన అనకూడదు వాళ్ళని, అధర్మ ప్రసాదరావు గారు, ఈ ఉత్తరాన ఇంకొక భోషడీకే, పెద్ద భోషడీకే ఉండా కదా, బొత్స సత్యనారాయణ 115 గ్రామీణ సడక్క యోజన కింద వస్తే రోడ్లు సక్రమైన రోడ్లు లేనటువంటి దుస్థితి. నేను ఇంకొక మాట చెప్తాను. సాగునీటి ప్రాజెక్టులు 2 ఉన్నాయి. ఒకటి తాండవ, రైవాడ. ఈ 2 జలాశయాల్లో పూర్తిగా వాటరు రైతులకు వాడాలి. ఎవరికి? అవి ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు. ఒకటేంది తాండవ ప్రాజెక్టు, ఇంకోటి రైవా ప్రాజెక్టు. ఈ నీళ్లని సిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే ఎవరు? విశ్వేశ్వర్ రెడ్డి, కడప అవినాష్ రెడ్డికి దాంట్లో పార్ట్నరు. వాళ్ళకి రివర్స్ పంపుడు హైడ్రో ఎలక్ట్రికల్. ఒకడు కడపోడు వచ్చి దౌర్జన్యంగా ఉత్తరాంధ్ర మీద పడి సిరిడి సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆ నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా అవాస్తవమా? ఇది అడగండి ఉత్తరాంధ్ర ప్రజలని నేను చెప్తాడా. ఎంత దుర్మార్గం అంటే, ఒకటేమో సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర్ రెడ్డికి, దాంట్లో పార్ట్నర్ అయిన అవినేష్ రెడ్డికి. 2 ఇంకొక జలాశయం అదాని సంస్థలకి. ఇవాళ చదువులేని గిరిజనుల్ని మోసం చేసి, దగా చేసి, కొంతమంది రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చి సిరిడి సాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వర్ రెడ్డికి, జగన్ మిత్రుడైనటువంటి అదానీకి
ఈ రెండు ఇచ్చిన మాట వాస్తవమో కాదో నాకు చెప్పమానండి. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోండి. 2 జలాశయాల నీళ్లు, ఆ 2 జలాశయాల నీళ్లు విశాఖపట్నం తాగునీటికి, రెండోది ఏం చేయాలా, వ్యవసాయానికి మాత్రమే వాడాల్సిన నీళ్లు పవర్ ప్రాజెక్టులకు కేటాయించారు. తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టమని నేను చెప్తుండా. ఆ షిరిడీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీని, ఈ అదానీ కంపెనీని అక్కడ ఉన్నట్టు మరి స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఏం బీగుతున్నారో, ఈ ధర్మాన పెద్ద పెద్ద లీడర్లుగా చెప్పుకుంటారు కదా, ఈ బొత్స వీళ్ళు అయితే బాగా సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి విద్యాశాఖలో నాకేహాడు, మనోడే మిలిటరీ భూములు మనోడే వేసేసాడు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు క్షేమం చూసుకుంటున్నారు, భోజనం చేసేస్తున్నారు. పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఏం చేయట్లేదు వీళ్ళు. నేననేది అదే, ధర్మాన ప్రసాదరావు కదా వాడి పేరు, అధర్మాన ప్రసాదరావు అని చెప్పుకోవాలా. తమ్మినేని కాదు వాడు, స్పీకర్ ఉన్న పెద్ద బొట్టు పెట్టి రౌడీ ముండా కొడుకు ఒకడు ఉన్నాడు కదా. తర్వాత బొత్స సత్యనారాయణ, వీళ్ళు నిలదీయాల్సిన పని ఉందా లేదా, ఏం పని రా కడప వాళ్ళకి మా ఉత్తరాంధ్రాలను అడగొచ్చుగా. ఈ కడప రౌడీలు తీసుకొచ్చి పెట్టి, కడప రౌడీలు అనేవి పులివెందల రౌడీలు తీసుకొచ్చి పెట్టి ఏం చేయాలనుకుంటారు? పులివెందల రౌడీలు తీసుకొచ్చి ఉత్తరాంధ్రాని ఏం చేయాలనుకుంటారు? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ప్రసాద్ రెడ్డి అని ఒకరిని పెట్టి సర్వనాశనం చేశారు. ఒకప్పుడు A2 విజయసాయి రెడ్డిని పెట్టి ఉత్తరాంధ్రాన్ని నాకేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయినైనా YV వెంకట సుబ్బారెడ్డిని పెట్టి అంటే ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆత్మగౌరవం లేదా? అక్కడున్న కాళింగులకి, అక్కడున్న యలమలకి, అక్కడున్న కాపులకి ఎవరికి ఆత్మగౌరవం లేదా? ఏందా ఉత్తరాంధ్రలో పుట్టిన బీసీలకి ఎవరికి ఆత్మగౌరవం లేదా? కాబట్టి ఏమి ఇయ్యాలో, ఎలా కొట్టాలో ఇది ప్రజాస్వామ్యం రేపు ఎలక్షన్లో చూపిస్తారు. ఇంకా చెప్తాను, ఉత్తరాంధ్ర ప్రజలారా మీకు దండం పెడుతుండా, మీ కాళింగ యలమ కాపు సోదరులకు అందరికీ వందనాలు. నేను చెప్పేటటువంటి ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సుబ్బుగారు ఎంత దారుణమో చెప్తుండా. 129 ఎకరాల భూమిని విశాఖపట్నంలో భూములు తాకట్టు పెట్టి 23,000 కోట్ల రూపాయలని తెచ్చి, ఎంత? 23,000 కోట్లు. 23,000 కోట్ల రూపాయలు తెచ్చి రూపాయి కూడా ఉత్తరాంధ్రలో ఖర్చు పెట్టలేదురా నాయన. మీ జగన్మోహన్ రెడ్డి మీ ఆత్మగౌరవాన్ని, మీ భూముల్ని తాకట్టు పెట్టి ఎంత? 129 ఎకరాల ప్రైమ్ ల్యాండ్. అందుకనే కదా క్యాపిటల్ చేసి రేట్లు పెంచా తాకట్టెట్టాడు. వీళ్ళకి పాపం తెలియట్లేదు. 23,000 కోట్లు అప్పు తెచ్చాడు, ఆ డబ్బులు రూపాయి కూడా ఖర్చు పెట్టలా. అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు కూడా పెసరంతా కూడా ఉత్తరాంధ్ర మీద ఖర్చు పెట్టలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే గాలి కుదిలేసాడండి. కనీసం ఒక్క పని చేయలే, ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ కనీసం ముందుకు తీసుకెళ్ళా. ఇంకో పాయింట్ చెప్తాను సుబ్బు గారు. సహకార చక్కెర ఫ్యాక్టరీ ఉంది కదా, సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలు ఉంటాయి. దాని ద్వారా బెల్లం తయారు చేసుకోవచ్చు. పెద్ద బెల్లం మార్కెట్ అనకాపల్లి. ఏం పీకినాడు రా మీ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో? ఒక్క సహకార చక్కెర కర్మాగారాన్ని పునర్నిర్మాణం చేసి రైతుల ఆదాయాన్ని ఏమన్నా పెంచాడా? ఒక్కడు చెప్పమానండి. గంజాయి పెంచిండు. మీ మన్యం ప్రాంతంలో 15,000 ఎకరాల్లో తను జే బ్రాండ్ల కోసం గంజాయి పెంచినటువంటి జగనాసురుడు కదా, గంజాయే కదా పెంచిందా? ఏం చెప్పిండు? తర్వాత పాలనా రాజధాని అని పేరు చెప్పి విశాఖపట్నం, శోకం అంటే ఏడటం, విశాఖ ప్రజలందరూ నేర్పించిండుగా. తర్వాత ఇవాళ ఉత్తరాంధ్రలో 3 లక్షల ఓట్లు ఉన్నటువంటి, 3.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కన్నంగా దాన్ని తన మిత్రుడైన అదానికి కట్టి పెట్టడం కోసం ఏమన్నా చేసిండు దాని మీద? ఒక్కరోజు భారత పార్లమెంట్లో గనులు కేటాయించమని జగన్మోహన్ రెడ్డి 31 మంది ఎంపీలు కూడా అడిగిండా? ఒక్కడు అడిగిండా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 22 మంది ఎంపీలు ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజలు. తర్వాత రాజ్యసభ సభ్యులు ఇచ్చారుగా, 9 మంది రాజ్యసభ సభ్యులు ఇచ్చారుగా. వీళ్ళందరూ 31 మంది రాజ్యసభ సభ్యులు భారత పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ ఒక్క రోజన్నా విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించమని ఒక్క రోజున ఒక్క ప్రశ్నేసిన ఎంపీ ఉండాలని మీరు చెప్పండి సుబ్బు గారు. రైల్వే జోన్ కూడా లేదండి. ఇంకోటి చెప్తా, రైల్వే జోన్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పు కాదండి, జగన్మోహన్ రెడ్డితో తప్పు. ఎందుకంటే వాళ్ళు ఉత్తరం ఇచ్చారండి. ఉత్తరం ఇచ్చి మాకు భూమి కేటాయించండి, మేము బిల్డింగ్లు కడతామంటే ఈ ముండా కొడుకు 230 కోట్లు పెట్టి భూమి ల్యాండ్ సేకరించలేక విశాఖ కలెక్టరు
సర్వనాశనం చేయడానికి విశాఖ కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాకు భూమి ఇవ్వండి మేము కడతామని చెప్తే భూమి అంటే ఇళ్ళు తాకట్టు పెట్టడానికి ఇళ్ళు దోచుకోవడానికి వందల వేల ఎకరాల భూములు ఉంటాయి కానీ రైల్వే శాఖకి ఇచ్చేదానికి భూములు ఉండవా సుబ్బు గారు? ఆ తప్పు సెంట్రల్ గవర్నమెంట్ది కాదని ఈ దుర్మార్గుడిదేనండి. పోర్ట్ ఏమో రాసి ఇచ్చేసాడు విశాఖపట్నం, అదే గంగపట్నం పోర్టు. తర్వాత ఇంకోటి చెప్తాను సుబ్బు గారు, ఇది బాగా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఏంటంటే సింపుల్గా మనం ఆలోచిద్దాం. గృహ నిర్మాణానికి స్టీల్ వాడతారుగా, ప్రభుత్వ రంగంలో రోడ్లు పోస్తుంటారు, బ్రిడ్జీలు కడుతుంటారు, కాంట్రాక్టులు ఎన్నో చేసినానని చెప్పుకుంటుండగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎంత స్టీలు మొత్తం నేనే కొంటానని ఎలక్షన్ల ముందు చెప్పాడు. చెప్పిన మాట వాస్తవమా? చెప్పాడు. ఇవాళ మన స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలా? ప్రభుత్వ రంగంలో జరిగే కాంట్రాక్ట్ వర్క్లకు కానీ ప్రభుత్వ రంగంలో చేసే గృహ నిర్మాణానికి కానీ వైజాగ్ స్టీల్ మొత్తం కొనొచ్చుగా. మనం ఆదుకోవాలని చిత్తశుద్ధి అనేది ముఖ్యమంత్రికి ఉంటే ప్రభుత్వ రంగంలో పనిచేసిన కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం వైజాగ్ స్టీలే కొనండి అని ఒక అల్టిమేటం జారీ చేస్తే పక్క స్టీల్ కొంటారా? కొనరుగా. వైజాగ్ స్టీల్ బ్రాండ్ని ఎందుకు ప్రమోట్ చేయలేదు? ఇవాళ వైజాగ్ స్టీల్ని చంపడం కోసం ఒకటి గనులు లేకుండా చేయటం, సొంత గనులు లేకుండా చేయటం, రెండోది ఉత్పత్తి చేసినటువంటి స్టీల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనకూడదు? నెంబర్ 1 క్వాంటిటీ కదా. లేదు, ఆ వైజాగ్ స్టీల్ని సైల్ ఉంటుంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దాంట్లో మెర్జి చేయొచ్చుగా. వాళ్ళ గనులు ఉన్నాయి, సైల్కి గనులు ఉన్నాయి కాబట్టి సైల్లో మెర్జి చేయొచ్చుగా. ఎందుకు అమ్మాలంటారు? ఆడ ఇలువైన భూములు 22,000 ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి ఇలువైన భూములు కొట్టేయటానికి అంటారు కానీ ఒకటి సైల్లో మెర్జి చేయొచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు ఎన్ఎండిసిలో మెర్జి చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా కొనొచ్చు. ఆ డబ్బేదో మన రాష్ట్రం కట్టుకొని కొన్ని గనులు ఏలం పాటలు పడితే మనకు స్టీల్ ప్లాంట్ ఉంటుందిగా, ఉద్యోగాలు మిగిలిపోతాయిగా. నా ఆవేదన అది. వైజాగ్ స్టీలు ప్రభుత్వం ఎన్ని వేల టన్నులు గనిందో నాకు చెప్పమనండి. రోడ్లకు కానీ గృహ నిర్మాణానికి కానీ చంపేయడానికి కుట్ర జరిగింది, చంపేయడానికే చూస్తున్నారు, అది ఓకే. ఇప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ అని ఎరగదీస్తానని పగలదీస్తానని అన్నాడు, అది కూడా ఏం లేదు, అతిగతి లేదు. కడప స్టీల్ ప్లాంట్ ఏముంది? కడప జేఎస్డబ్ల్యూ జిందాల వాళ్ళకి గట్టి పెట్టడానికి వాళ్ళకి డబ్బులు నొక్కేయటానికి తప్ప. అప్పుడు బ్రహ్మణి స్టీల్ వచ్చిలా రాజశేఖర రెడ్డి పీరియడ్లో 10,000 ఎకరాల నాకిర్రగా. ఇతను సరస్వతి సిమెంట్స్కి గనులు రాయించుకోవడానికి మాత్రం పెన్ను పేపర్లు బాగా పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి. ఆఫీసర్లు అంతా ఇప్పుడు ఐఏఎస్లు కదా, ఐఏఎస్లు కదా. అందువల్ల ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు మేలుకోండి. మిమ్మల్ని మోసం చేయటానికే ఇక మిడతల దండు వస్తుంది. ఆ మిడతల దండులు మాయలో మీరు పడద్దు.